ఏం పుట్టిందే నీకు రోగము? 25 ఏళ్ళు చదివిపించిండు, నాన్న కష్టపడ్డాడు, మీ మామ కష్టపడ్డాడు, నేను చేసుకున్న భర్త కష్టపడి చదివిపిస్తే నువ్వు పోయి సబ్బుల కంపెనీలో జాయిన్ అవుతావా? మరి నేనేమన్నా ఫస్ట్ సబ్బుల కంపెనీ అనుకున్నా, కానీ మీటింగ్ వచ్చినాక క్లారిటీ తెలిసింది. వాళ్ళకు కూడా తెలవాలి, వాళ్ళన్నా మీటింగ్ కి రావాలి, వాళ్ళకి వచ్చే జీతాన్నన్నా నేను క్రాస్ చేయాలి. అమ్మో మా వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పి బ్యాక్ వచ్చి నా పిల్లల వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిన. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా ఇంట్లో 2 పిల్లలు ట్యూషన్ చెప్పు 5,000 ఇస్తా. గదే మమ్మ పుట్టిన టీచర్, ఇంత టీచర్ పొజిషన్ నుండి నీ బతికేంది, నువ్వేంది? ఇక అందరు ఇదే స్టార్ట్ చేసారు. నిజమే కదా, నేను ఈ మీటింగ్ కి రానికనే 8 నెలలు టైం తీసుకున్నా. మరి ఇప్పుడు నేను చెప్పేటోళ్ళు కూడా ఇట్లో వస్తారా? పాపం జరిగిందా? జరిగింది రాలేదు. నేనేం చెప్పినా తెలుసా? బీబీ మేడం కి 1,00,000 వస్తుంది, ఆ అమ్మకి 1,00,000 అంటే ఆమె మీటింగ్లన్నా నువ్వు విను. అట్లా మీటింగ్లు, ట్రైనింగ్లు, సెమినార్లు, బూట్ క్యాంపులు బాగా అటెండ్ అయిన తర్వాత నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే, జనాలకి కొత్తగా జాయిన్ అయినప్పుడు 1,00,000 వస్తుంది అంటే ఎవరు రారు. వస్తారా? రారు. కానీ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ కల్పిస్తే మటుకు, ఇప్పుడున్న బయట ప్రోడక్ట్స్ అన్ని కల్తీయా కాదా? మన దాంట్లోనే క్వాలిటీయా కాదా? నేను ఫస్ట్ దేనికోసం వచ్చిన, ఆయిల్ వాడి చెస్ట్ పెయిన్ తగ్గింది. నా తగ్గిన విషయాన్ని నేను 10 మందికి చెప్తే వాళ్ళకుంటే వాళ్ళు వస్తారా కాదా? ప్రొడక్ట్ అవేర్నెస్ కోసం నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. అక్కడికి వెళ్ళి చిన్న చిన్నగా నాకు టీం వచ్చింది, అందరు ప్రోడక్ట్ కొనే వాళ్ళే వచ్చిరు.